మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు పీఠిక గురించి తప్పకుండా చెప్పుకోవాలి. చాలామంది ఇది కేవలం ఒక పరిచయం అనుకుంటారు, కాని అస్సలు కాదు. ఇది మన దేశ ఆశయాల సారాంశం, మన రాజ్యాంగం యొక్క ఆత్మలాంటిది. ఈరోజు ఈ శక్తివంతమైన ప్రకటన వెనక ఉన్న అసలు అర్థం ఏంటి, దాని ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలను విశ్లేషిద్దాం. అయితే ఒక రాజ్యాంగానికి ఆత్మ ఉండటమేంటి? అసలు ఒక దేశ రాజ్యాంగం యొక్క ఆత్మ అంటే నిజంగా అర్థమేమిటి? ఈ ప్రశ్న మనల్ని పీఠిక యొక్క ప్రాముఖ్యతను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది. చూడండి, జస్టిస్ హిదాయతుల్లా ఏమన్నారంటే, పీఠిక మన రాజ్యాంగం యొక్క శాశ్వతమైన మరియు మార్పులేని ఆత్మ అని. ఎంత గొప్ప మాట కదా! ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పీఠికను మనం కొంచెం విడమరిచి చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా దీన్ని మన దేశ లక్ష్య ప్రకటన అని ఎందుకంటాలో చూద్దాం. ఆ తర్వాత అసలు అధికారం ఎవరు చేతుల్లో ఉందో తెలుసుకుందాం. అటునుంచి మన దేశాన్ని నిర్వచించే ముఖ్యమైన పదాలు, రాజ్యాంగం మనకిచ్చిన హామీలు, చివరిగా కోర్టుల్లో ఈ పీఠిక ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఓకే, మొదలు పెడదాం. మన మొదటి అంశం, పీఠికను రాజ్యాంగానికి కీ నోట్ అని ఎందుకంటారో చూద్దాం. ఇది కేవలం ఒక పరిచయం కాదు, మన దేశం యొక్క మొత్తం లక్ష్య ప్రకటన. సింపుల్గా చెప్పాలంటే, పీఠిక అనేది రాజ్యాంగానికి ఒక ఐడి కార్డ్ లాంటిది. రాజ్యాంగాన్ని రాసినవాళ్ల మనసులో ఏముంది, వాళ్ల ఆశయాలేంటి, మన దేశాన్ని ఎలా చూడాలనుకున్నారు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ పీఠిక. అయితే దీనికి మూలమెక్కడుంది? ఇది జవహర్లాల్ నెహ్రూ గారు తయారుచేసిన లక్ష్యాల తీర్మానం నుండే వచ్చింది. జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలోని ఆదర్శాలే మన పీఠికకు పునాది అన్నమాట. ఇప్పుడు మనం పీఠికలోని మొదటి మరియు అత్యంత కీలకమైన పదబంధంపై దృష్టి పెడదాం. ఈ కొన్ని పదాలే మన గణతంత్రానికి పునాది అని చెప్పొచ్చు. భారత ప్రజలమైన మేము. ఈ పదాలు ఒక శక్తివంతమైన ప్రకటన. దీని అర్థమేంటంటే, ఈ దేశానికి సర్వాధికారులు ప్రజలే. ప్రభుత్వాలు ప్రజల నుంచే అధికారం పొందుతాయి. అంటే ఫైనల్ బాస్ ప్రజలే అన్నమాట. దీన్నే మనం ప్రజా సార్వభౌమాధికారం అని అంటాం. అధికారం ప్రజలదే అని చెప్పిన తర్వాత, పీఠిక మన దేశం యొక్క స్వభావాన్ని 5 కీలక పదాలతో నిర్వచిస్తుంది. ఈ పదాలే భారతదేశం యొక్క గుర్తింపుకు పునాది. ఆ 5 పదాలు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. సరే, ఇప్పుడు ఒక్కొక్కదాని అర్థమేమిటో క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్, సార్వభౌమ అంటే ఇండియా ఒక స్వతంత్ర దేశం. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. ఏ బయటి శక్తి మనల్ని కంట్రోల్ చేయలేదు. సింపుల్. రెండోది, సామ్యవాద. ఈ పదాన్ని 1976లో చేర్చారు. దీని లక్ష్యమేంటంటే, పేదరికాన్ని, అవకాశాలలో ఉన్న అసమానతలను తగ్గించడం. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అందుకే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మూడోది, లౌకిక. దీన్ని కూడా 1976లోనే 42వ సవరణ ద్వారా స్పష్టంగా చేర్చారు. అంటే ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక మతం లేదు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, రక్షిస్తుంది. దీన్నే మనం సర్వధర్మ సమభావమని కూడా అంటాం. నాలుగోది, ప్రజాస్వామ్య. ఇది మనందరికీ తెలిసిందే. మనల్ని పాలించేవాళ్లని మనమే ఎన్నుకుంటాం. మన ప్రతినిధుల ద్వారా మనం పరిపాలనలో పాల్గొంటాం. అదే పరోక్ష ప్రజాస్వామ్యం. ఇక 5వది, గణతంత్ర. గణతంత్ర అంటే దేశానికి హెడ్, అంటే మన రాష్ట్రపతి వారసత్వంగా రారు, ఆయనను కూడా ఎన్నుకుంటారు. బ్రిటన్లాగా రాజులు, రాణులు మనకు లేరు. అదే గణతంత్రానికి, రాజరికానికి మధ్య ఉన్న తేడా. సరే, దేశం ఎలాంటిదో చూశాం. ఇప్పుడు రాజ్యాంగం మన పౌరులకు ఏ హామీ ఇస్తోందో చూద్దాం. 4 గొప్ప వాగ్దానాలున్నాయి. ఇవి రాజ్యాంగం యొక్క గుండె లాంటివి అని చెప్పొచ్చు. మొదటి వాగ్దానం, న్యాయం. ఇందులో 3 రకాలున్నాయి. సాంఘిక న్యాయం అంటే కులం, మతం, లింగం బట్టి తేడాలుండకూడదు. ఆర్థిక న్యాయం అంటే డబ్బు బట్టి వివక్ష లేకుండా అందరికీ సంపాదించుకునే అవకాశముండాలి. ఇక రాజకీయ న్యాయం అంటే రాజకీయాల్లో పాల్గొనే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. న్యాయంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం కూడా చాలా ముఖ్యం. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు ఆలోచించే, మాట్లాడే స్వేచ్ఛ, కానీ చట్ట పరిధిలో.
సమానత్వం అంటే ఎవరికీ స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు, అందరికీ సమాన అవకాశాలు. ఇక సౌభ్రాతృత్వం అంటే మనమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండటం. ఈ మూడింటికి ఉన్న సంబంధం గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. స్వేచ్ఛను సమానత్వం నుండి, సమానత్వాన్ని స్వేచ్ఛ నుండి, ఈ రెండింటినీ సౌభ్రాతృత్వం నుండి వేరుచేయలేము. అంటే ఈ మూడూ కలిస్తేనే ఒక ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా అంతా బాగుంది కదా, కాని అసలు ఈ పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా అనే దానిపై ఒక పెద్ద న్యాయ పోరాటమే జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పీఠిక ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఫస్ట్ 1960లో బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టేమందంటే పీఠిక ముఖ్యం కాని రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. 1973లో ఒక ల్యాండ్మార్క్ కేసొచ్చింది, కేశవానంద భారతీ కేసు. అందులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును మార్చేసి పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని, దాని మౌలిక స్వరూపాన్ని మార్చలేరని ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఆ తర్వాత 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే విషయాన్ని మళ్లీ కన్ఫర్మ్ చేసింది. ఆ కేశవానంద భారతి తీర్పు తరువాతే 1976లో 42వ సవరణ ద్వారా పీఠికను మొదటిసారి, ఇప్పటివరకు ఒకే ఒక్కసారి సవరించారు. అప్పుడు సామ్యవాద, లౌకిక అనే పదాలతో పాటు సమగ్రత అనే పదాన్ని కూడా చేర్చారు. సో ఫైనల్గా ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే, పీఠిక మన రాజ్యాంగంలో ఒక విడదీయరాని భాగం. ఇది మన చట్టాలను ఎలా అర్థం చేసుకోవాలో దారి చూపిస్తోంది. అందుకే దీన్ని రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు పునాది అని పదే పదే అంటున్నాం. అయితే ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. 1949లో మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పీఠిక ద్వారా ఒక వాగ్దానం చేశారు, ఒక కల కన్నారు. దశాబ్దాలు గడిచాయి. మరి ఆ వాగ్దానం, ఆ కల ఈరోజు ఎంతవరకు నెరవేరుతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.